ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. తాజాగా అందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. 7 గ్రామాల్లో మొత్తం 16,666 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సిఆర్డీఏకు అప్పగిస్తున్నట్లు ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1018 ఎకరాల పట్టా, ఎండ్రాయి గ్రామ పరిధిలో 1879 ఎకరాల పట్టా, 46 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు కర్లపూడి, లేమల్లెల్లో 2603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి సమీకరించనుంది. ఇక గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో వడ్డమానులో 1763 ఎకరాల పట్టా, 4 ఎకరాల అసైన్డ్ భూమి, హరిశ్చంద్రాపురంలో 1448 ఎకరాల పట్టా, 2.5 ఎకరాల అసైన్డ్ భూమి, పెద్ద పరిమిలో 5,886 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేపట్టాలని ఆదేశించింది. 7 గ్రామాల్లో కలిపి 16,562 ఎకరాల పట్టా భూములు, 104 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించింది. ఈ భూ సమీకరణలో 3,828 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఉంది. రెండో విడత భూ సమీకరణ ప్రభుత్వ భూమితో కలిపి 20,494 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశించింది.